రిపోర్టర్స్ టైంకి స్వాగతం. నేను సత్య. అదే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక తాజా పరిణామాలు, తాజా అప్డేట్స్ అందించడం కోసం మొత్తం టోటల్గా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల దగ్గర కూడా రిపోర్టర్స్ అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించి అక్కడ నుంచి తాజా సమాచారం అప్డేట్స్ ఏందో తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ఆదిలాబాద్లో మనకు జోషి రిపోర్టర్ జోషి అందుబాటులో ఉన్నారు, ఆదిలాబాద్ ప్రతినిధి. ఆయన అడిగి అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది రాజకీయాల పట్ల కానీ తర్వాత మిగతా అంశాల పట్ల అక్కడ తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం జోషిని అడిగి తెలుసుకుందాం. జోషి చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో తాజా అప్డేట్స్ ఏమున్నాయి? రైట్ సత్య, ఆదిలాబాద్ కు సంబంధించి ఈ రోజు అంటే జిల్లాకు సంబంధించినటువంటి వార్తల్లో ముఖ్యమైనటువంటి అంశం చూసినట్లయితే ఇక్కడ బేలా మండలంలోని ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని కొగ్దూర్ గ్రామంలో గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా వారికి వారుగా ఇక్కడ ఇసుక తరలింపును అడ్డుకొని ఆ యొక్క ఇసుకకు సంబంధించినటువంటి ట్రాక్టర్లను పట్టుకుని గ్రామ పంచాయతీలో వాటిని నిలిపివేసినటువంటి విషయం మనకు ఇక్కడ ప్రముఖంగా తెలుస్తుంది. ఇది మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జోగురామానికి సంబంధించి జైనత్ బేలా మండలాల్లో పూర్తిగా పట్టున్నటువంటి ప్రాంతంగా పేర్కొంటూ ఉంటారు. అయితే అక్కడ జరిగేటటువంటి ఇదంతా కూడా పెనుగంగా పరివాహక ప్రాంతం మండలాలు ఇవి కూడా. అయితే ఈ యొక్క మండలాలకు సంబంధించినటువంటి పరిధిలో ఇసుక ఈ యొక్క అక్రమ ఇసుక దందా అనేది చాలా కాలంగా జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యము. అయితే ఈ యొక్క కొగ్దూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులందరూ ఈ యొక్క అక్రమ ఇసుక రవాణాకు సంబంధించినటువంటి విషయాన్ని స్వయంగా ఈ యొక్క మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మైనింగ్ అధికారులు ఫిర్యాదు అందిన వెంటనే ఈ యొక్క అక్రమార్కుల పైన ఏవైతే ఇసుక తరలింపుకు సంబంధించినటువంటి ఇసుక దందా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భాన్ని వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ యొక్క ట్రాక్టర్ల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో విసుగు చెందినటువంటి యొక్క గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు యువకులందరూ కూడా కలిసికట్టుగా ఇక అధికారులను నమ్ముకుంటే మనకు ఎటువంటి ఫలితం ఉండదు అనేటటువంటి విషయానికి వచ్చినట్లుగా అంటే వాళ్ళ చర్యల్ని బట్టి తెలుస్తుంది. గ్రామస్తులే స్వచ్ఛంద యువకులతో కలిసి ఆ యొక్క ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లను పదుల సంఖ్యలో ఉన్నటువంటి ట్రాక్టర్లన్నింటినీ కూడా పట్టుకొని డయల్ 100 కు ఫోన్ చేసి ఆ యొక్క ఫిర్యాదును నమోదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులు వచ్చేటంత వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ యొక్క ట్రాక్టర్లన్నింటినీ కూడా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించి స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. అయితే దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటి అంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతంగా ఎక్కడెక్కడనైతే ఇసుక లభ్యత ఉందో అక్కడ ప్రతి చోట కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిబంధనలు జీవోలన్నీ కూడా పూర్తిగా కట్టుదిట్టంగా మనకు పేపర్ల పైన కనిపిస్తున్నప్పటికీ కూడా స్వయంగా అధికార పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ల ప్రమేయంతోనే ఈ యొక్క ఇసుక దందా కొనసాగుతున్నట్లుగా అమ్మా న్యూస్ లో ఇదివరకే చాలా వరకు కథనాలు కూడా రావడం జరిగింది. దీని పట్ల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మంచి స్పందన కూడా రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా బేలా మండలం కొగ్దూరులో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఘటన క్రమంగా ఈ యొక్క ఇసుక అక్రమ దందాకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనకు పూర్తిగా తేటతెల్లం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడెక్కడైతే ఇసుకకు సంబంధించినటువంటి అక్రమ వాహనాల్లో ఇసుక తరలింపు జరుగుతుందో, ఇసుక దందా జరుగుతుందో ఆయా ప్రాంతాలకు చెందినటువంటి గ్రామస్తులందరూ కూడా పూర్తిగా ఈ యొక్క ఇసుక దందాతో పూర్తిగా విసుగు చెంది ఉన్నటువంటి నేపథ్యము. ఎందుకంటే ఆ యొక్క గ్రామాలకు సంబంధించి ఏదైతే పట్టణాల నుండి గ్రామాలకు ఏదైతే కనెక్టివిటీ రోడ్లు ఉంటాయో అవన్నీ పూర్తిగా కూడా ఈ యొక్క ఇసుక ట్రాక్టర్ల కారణంగా ఇసుక ఏవైతే టిప్పర్లు భారీ వాహనాలు తిరుగుతుంటాయో వాటి కారణంగా పూర్తిగా రోడ్లు ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి. అయితే చాలా చోట్ల గ్రామాల నుండి ఆ యొక్క నదులు కావచ్చు, చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, ఎక్కడనైతే ఇసుక సేకరిస్తుంటారో అక్కడికి రోడ్డు సౌకర్యం లేనప్పటికీ కూడా వీళ్ళందరే ఈ యొక్క ఇసుక దందాకు సంబంధించినటువంటి స్మగ్లర్లే మట్టి రోడ్డును తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొని ఇసుక దందా కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కోకొల్లలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ కూడా కొగ్దూర్ గ్రామంలో కూడా అదే విధంగా మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకొని ఏకంగా ఆ యొక్క రోడ్డు నుండి భారీ వాహనాల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నటువంటి నేపథ్యం. దీనిపైన స్పందించినటువంటి స్థానిక యువకులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఇసుక ట్రాక్టర్లను అలాగే వాటి డ్రైవర్లను బంధించి సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి నేరుగా ఇక్కడ స్థానిక అధికారులకు, పోలీసులకు ఎటువంటి ముందస్తు ఫిర్యాదు చేయకుండా నేరుగా డయల్ 100 కు కాల్ చేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ డయల్ 100 ద్వారా ఎవరు కూడా ఎటువంటి అంటే
ఏ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రమేయం ఉండనటువంటి ఈ యొక్క డయల్ 100 అనేటటువంటి అభిప్రాయం నేపథ్యంలో నేరుగా ఇది పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు వెళ్తుందన్నటువంటి నమ్మకంతో డయల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే అక్కడికి స్థానిక పోలీసులు చేరుకున్నారు, కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఇంకా తదుపరి సమాచారం అయితే ఇంకా బయటకు రావట్లేదు. అలాగే గత నెల క్రితమే దీనికి సంబంధించి మైనింగ్ అధికారులకు ఫిర్యాదు గ్రామస్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఎందుకు వాళ్లపైన చర్యలు తీసుకోలేదు మైనింగ్ అధికారులు అనేటటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. అయితే ఈ యొక్క కొగ్దూరు గ్రామానికి సంబంధించినటువంటి ఈ సంఘటన ఒకవేళ మిగతా మండలాల గ్రామాలకు ఇదే క్రమంలో పాకినట్లయితే రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయంతోనే కన్సర్న్లలోనే ఈ యొక్క ఇదంతా సాగుతుందా, దీనికి అధికారులు ఎవరెవరు వత్తాసు పలుకుతున్నారు, ఎవరెవరి ప్రమేయంతో ఇది జరుగుతుంది అనేటటువంటి విషయాలు కూడా పూర్తిగా బయటకు స్పష్టంగా తెలిసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆ ట్రాక్టర్లన్నింటినీ కూడా బంధించి ఉంచారు కొగ్దూరు గ్రామస్తులు. ట్రాక్టర్లు డ్రైవర్లను కనుక విచారించినట్టయితే అక్కడ అంటే ఈ తతంగం అంతా జరుగుతున్నా కూడా ఇదంతా అధికారులకు కానీ అక్కడ స్థానికులకు కానీ తెలియకుండా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది తెలియకుండా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అయితే మనము పూర్తిగా పొరపాటుగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అంటే ప్రభుత్వ శాఖలు ఏవైనప్పటికీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వారి ఆధిపత్యం పూర్తిగా మండల గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా ఆధిపత్యం ఉన్నటువంటి నేపథ్యము. ఆదిలాబాద్ నియోజకవర్గం కూడా దానికి మినహాయింపు ఏం కాదు. ఇక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు జోగు రామన్న పూర్తిగా ఇక్కడ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఆయన జోక్యం ఉంటుంది అనేటటువంటి ఇక్కడ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆరోపణలు అనవచ్చు, విమర్శలు అనవచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇసుక దందాకు సంబంధించి కూడా ఆయనకు సమాచారం ఉంది అంటే లేదు అనడానికి అయితే మనకు ఎటువంటి ఆధారాలు అయితే లభించడం లేదు, అట్లా భావించడానికి కూడా వీల్లేదు. అయితే ప్రస్తుతం కొగ్దూరు గ్రామానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే రాబోయే రోజుల్లో తనకు రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికే ఈ యొక్క విషయాన్ని ఇంకా బయటకు వెళ్లించకుండా గోప్యంగా ఉంచారా, లేకపోతే తదుపరి అంటే రేపటి వరకు దీన్ని వేచి చూసేటటువంటి ధోరణి అవలంబిస్తున్నారా అనేటటువంటిది ఇటు ఒకవైపు అయితే, ఈ యొక్క వేచి చూసేటటువంటి ధోరణిని ఆ యొక్క కొగ్దూరు గ్రామానికి సంబంధించినటువంటి స్థానికులు ఏ విధంగా దీనిని స్పందిస్తారు అనేటటువంటిది కూడా కొంత ఉత్కంఠగాను ఆసక్తికరంగాను మారినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడి స్థానిక బేలాకు సంబంధించినటువంటి స్థానిక పోలీసులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, దీనిపైన నిమ్మకు నీరెత్తినట్లు అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి నేపథ్యంలో వాళ్ళు దీనిపైన తీవ్రంగా స్పందించేటటువంటి పరిస్థితులు కనుక తలెత్తితే వీళ్ళ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా చైతన్యవంతం అయ్యేటటువంటి అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేము.